మనం మన రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఉరుకులు పరుగుల జీవితంలో మనకు ఎన్నో టెన్షన్స్, సమస్యలు ఉంటాయి. ఆ కష్టాలు దూరం అవ్వడానికి, మనకు ఒక రక్షణ కవచం తోడుగా ఉండడానికి దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం కదా. కలియుగంలో మనకు కళ్ళెదుట కనిపించే దేవుడు శ్రీనివాసుడు, అంటే సాక్షాత్ మన తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆయనను నమ్ముకొని మనం ఎన్నో రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆయన దర్శనం కోసం ఎంతో దూరం నుంచి తిరుపతి వెళ్ళి క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి స్వామిని చూసి మనసారా మొక్కుకుంటాం. కానీ చాలా శక్తివంతమైన ఒక ప్రత్యేక పూజ గురించి మనలో చాలామందికి పెద్దగా తెలియదు. అదే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ పూజ. అసలు వజ్ర కవచం అంటే ఏమిటి అంటే, వజ్రం లాంటి ఒక స్ట్రాంగ్ షీల్డ్ అని అర్థం. మనం ఈ పూజ చేసే దేవుడు స్వయంగా మన చుట్టూ ఒక పెద్ద కవచంలా, ఒక రక్షకుడిలాగా ఉండి మనల్ని అన్ని సమస్యల నుంచి కాపాడుతాడని పండితులు చెప్తున్నారు. ఇదే విషయం మన పురాణాలలో స్పష్టం చేయబడింది. మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది ఆ ఆపద మొక్కుల వాడైన ఆ గోవిందుడే. ఆయనను ఎంత నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. మన పాతకాలంలో దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా తన రక్షణ కోసం ఈ పూజను చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా వరాహ పురాణం, స్కంద పురాణంలో దీని గురించి చాలా గొప్పగా వివరించబడింది. ఈ రోజులలో మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యల నుంచి ఈ పూజ మనల్ని బయటపడేస్తుంది. మనకు తెలియకుండానే కొందరు మన మీద కోపంతో శత్రువులుగా మారుతారు. అలాంటి శత్రువుల వల్ల వచ్చే సమస్యలు, అనవసరమైన కోర్టు కేసులు, మధ్యలో ఆగిపోయిన పనులు, బిజినెస్లో వచ్చే కష్టాలు మరియు గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ అన్నీ ఈ వజ్ర కవచం పూజ చేస్తే సులభంగా పరిష్కారం అవుతాయి. మనం సాధారణంగా వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం లేదా పిండి దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఈ వజ్ర కవచ పూజ వాటన్నిటికంటే చాలా ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన పూజ. ఈ పూజ చేసిన వాళ్ళకి దేవుడి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో వాళ్ళకి నిజ జీవితంలో అర్థమవుతుంది. ఈ పూజ చేస్తే సాక్షాత్ ఆ దేవుడే మన ఇంటికి వచ్చి ఒక రక్షకుడుగా నిలబడతాడని, సమస్యలన్నీ పరిష్కరిస్తాడని పండితులు చెప్తున్నారు. ఈ పూజను ఎప్పుడు చేయాలి, ఎలా ప్రారంభించాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ పూజను ఎప్పుడంటే అప్పుడు కాకుండా కేవలం శనివారం రోజు మాత్రమే చేయాలి. ఎందుకంటే శనివారం అంటే శ్రీవారికి చాలా ఇష్టం. అందులోనూ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రమైన శ్రవణ నక్షత్రం మరియు శనివారం రెండు ఒకే రోజు వస్తే ఆ రోజు ఈ పూజ చేయడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. మన గత జన్మల అదృష్టం ఉంటేనే అలాంటి కాంబినేషన్ కుదురుతుందని అంటారు. క్యాలెండర్లో చూసుకొని అలాంటి రోజు కోసం వెయిట్ చేసి పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ పూజ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ఉదయం సమయంలో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ కూడా ఇలాంటి ఆందోళన, ఆలోచన లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దేవుడి మీద బాగా శ్రద్ధ పెట్టి పూజించగలుగుతాం. ప్రశాంతమైన మనసుతో చేసే ఏ పూజ అయినా దేవుడికి త్వరగా చేరుతుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉదయాన్నే పూజ చేయడం వల్ల బయటకు పోతుంది. మీ చుట్టూ అలాగే ఇంట్లో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలి, దానికి ఏం కావాలి, అలాగే పూజ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూజ కోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి గదిని కూడా నీట్గా కడిగి ముగ్గులు వేసుకోవాలి. మనం దేవుడి ఫోటో ముందు ఒక రాగి బిందె లేదా రాగి గ్లాసులో మంచినీళ్ళు తీసుకోవాలి. రాగి వస్తువులు దేవుడికి పూజకు చాలా మంచివి. ఆ నీటిలో ఒక యాలక్కాయ, ఒక లవంగం, కొంచెం పచ్చకర్పూరం మరియు ఒక 2 తులసి ఆకులు వేసి దేవుడి ముందు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ నీటికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి. దేవుడి ఫోటోకి మంచి గంధం, కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. అసలు ఈ పూజకి దీప కవచ పూజ అని ఇంకో పేరు కూడా ఉందట. ఎందుకంటే ఇందులో దీపానికి మనం చాలా ప్రాముఖ్యం ఇస్తాం. ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో స్వచ్ఛమైన ఆవు నూనె వేసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. మట్టి ప్రమిద అయితే ఈకో ఫ్రెండ్లీ మరియు పవిత్రమైనది. ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు, కానీ ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది.
ఈ వెలుగుతున్న దీపం దేవుడికి చూపించి ఆ దీపం వెలుతురులోనే మనం స్వామి వారిని చూడాలి. ఆ వెలుతురు మన కళ్ళ మీద పడితే మనకున్న దిష్టి అంతా మాయమైపోతుందని నమ్ముతారు. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు చాలా శ్రద్ధగా వెలిగించాలి. దీపం వెలుగుతున్నంతసేపు మనసులో గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో ఉన్న పిల్లలను కూడా పిలిచి వాళ్ళ చేత కూడా దేవుడికి దండం పెట్టించాలి. ఇప్పుడు అసలైన పూజ ప్రారంభించాలి. దేవుడి మీద పసుపు రంగు పువ్వులు, తులసి ఆకులు మరియు అక్షంతలు వేసి శ్రీ వెంకటేశ్వరాయ వజ్ర కవచ స్తోత్రం చదవాలి. పసుపు రంగు పువ్వులు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఈ స్తోత్రం మనకు పూజ స్టోర్స్లో బుక్స్ రూపంలో దొరుకుతుంది, లేదా ఇంటర్నెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఫోన్లో చూసి కూడా చదువుకోవచ్చు. సంస్కృతం చదవడం రాని వాళ్ళు తెలుగు స్తోత్రం ఉన్న బుక్స్ తెచ్చుకొని చదివినా పర్వాలేదు. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి కాకుండా మీ వీలుని బట్టి 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ చాలా భక్తితో చదువుకోవాలి. అలా చదువుతున్నప్పుడు మన మైండ్ మొత్తం దేవుడి మీదే ఉండాలి. పక్కన టీవీ సౌండ్స్, ఫోన్ కాల్స్ లాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. దేవుడి పాదాల దగ్గర మనసు పెట్టి ఈ స్తోత్రం చదివితే మనకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. కష్టాలన్నీ తీరిపోతాయన్న నమ్మకం పెరుగుతుంది. స్తోత్రం చదవడం అంతా పూర్తయిపోయాక స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి, అంటే బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి వేసి చేసే స్వీట్ పొంగల్. దాన్ని ప్రసాదంగా తయారు చేసి దేవుడికి పెట్టాలి. ఆ తర్వాత దేవుడికి కర్పూరంతో హారతి ఇచ్చి కింద పడి 2 చేతులు జోడించుకొని దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పూజ ప్రారంభంలో దేవుడి ముందు పెట్టుకున్న రాగి గ్లాసులోని నీటిని తీర్థంలాగా మన ఇంటి కుటుంబ సభ్యులందరూ కలిసి తాగాలి. ఆ నీళ్లు తాగడం వల్ల అందులో వేసిన యాలకులు, తులసి లాంటి ఆయుర్వేద వస్తువుల వల్ల మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ప్రసాదం తిన్న తర్వాత మన మనసుకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. దేవుడి ప్రసాదం కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా కొంచెం ఇస్తే మంచిది. ఈ వజ్రకవచ పూజ చేయడం వల్ల మనకేంటి లాభాలు అని మీకు సందేహం రావచ్చు. భక్తితో ఈ పూజ చేస్తే మనకు సొసైటీలో మంచి గౌరవం, మంచి పొజిషన్స్ లేదా ప్రమోషన్స్ వస్తాయి. డబ్బుకి లోటు లేకుండా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అప్పుల బాధలు ఉంటే వాటంతట అవే దారిలోకి వచ్చి క్లియర్ అయిపోతాయి. మనసులో ఉన్న టెన్షన్స్, తెలియని భయాలు, నెగిటివ్ ఆలోచనలన్నీ మాయమైపోతాయి. పెద్ద పెద్ద జబ్బులున్నా కూడా వాటి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. శ్రీ మహాలక్ష్మి మహాత్య గ్రంథంలో ఈ వజ్ర కవచం ఎంత శక్తివంతమైనది అనేది రాసి ఉంది. మన ఇంట్లో పిల్లల చదువుల విషయంలో కానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి సమస్యలు రాకుండా ఈ కవచం మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకు లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు ఆఫీస్లో పై అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతా పాజిటివ్గానే జరుగుతుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. శనివారం ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేయాలి. పూజ మొత్తం పూర్తయ్యే వరకు ఏమి తినకుండా, తాగకుండా ఉండాలి, అంటే ఉపవాసం చేయాలి. పూజ అయ్యాక కూడా కేవలం ప్యూర్ వెజ్ ఫుడ్ తింటే, సాత్విక ఆహారం మాత్రమే తినాలి. నాన్ వెజ్ లాంటివి అస్సలు ముట్టుకోకూడదు. ఇంట్లో ఎవరు గొడవ పడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరిని తిట్టకూడదు, చెడుగా మాట్లాడకూడదు, అసలు కోపం తెచ్చుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యం దేవుడి మీద పూర్తి నమ్మకం మరియు భక్తి ఉండాలి. భక్తి లేకుండా ఏది చేసినా వేస్ట్. గుడ్డిగా మెకానికల్గా చేయకుండా మనసు పెట్టి చేయాలి. మరి ఈ పూజ ఎన్ని వారాలు చేయాలి అంటే దానికి నియమం లేదు. దానికి ఎన్ని వారాలు చేయాలి అనే ఎండింగ్ రూల్స్ ఏమీ లేవు. మీకు ఓపిక ఉన్నన్ని వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ఈ పూజ పైన నమ్మకం ఉంటే చాలు. మంచి మనసుతో చేసి చూడండి. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఆ శ్రీనివాసుడి దయ వల్ల మీ కుటుంబం ఎప్పుడు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా చల్లగా ఉంటుంది. గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.